నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్ణీత గడువులోగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వైభవంగా కాల్వ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ప్రైవేటు బస్సు బోల్తా 28 మంది ప్రయాణికులకు గాయాలు. నిర్ణీత గడువులోగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం మామడ మండలం పొన్కల్లో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే దానికి సంబంధించిన వివరాలు ట్యాబ్ ఎంట్రీ ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు వీలుగా సరిపడినన్ని లారీలు కూలీలను అందుబాటులో ఉంచాలని అన్నారు. అనంతరం మామడ మండలం అనంతపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలని అన్నారు. పనులు ప్రారంభించడానికి ముందు, పనులు పూర్తయిన తర్వాత ఫోటోలతో కూడిన వివరాలను అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఓ రవీందర్ రెడ్డి, డిఎం శ్రీకళ, పంచాయతీరాజ్ ఏఈ శంకరయ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి. దిల్వార్పూర్ మండలం కాల్వ గ్రామంలో గల పుణ్యక్షేత్రమైన కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. గత 3 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. విశ్వాసంతో, నమ్మకంతో ఇందులో భాగంగా కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించగా కళ్యాణాన్ని కన్నులారా చూసేందుకు నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని జరపగా కళ్యాణాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. గోవింద నామ స్మరణ చేసి స్వామివారిని దర్శించుకుని భక్తులు కానుకలను స్వామివారికి చదివించుకున్నారు. వేల సంఖ్యలో భక్తులు తల్లివస్తారని గ్రహించిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు అధికారులు భారీ ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మాట్లాడుతూ కూర్చున్నప్పుడు మనం కూడా చేస్తుంటాం. ఆ సమయంలో ఈ భక్తితో, విశ్వాసంతో
కాగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు, మున్సిపల్ చైర్మన్ గంటా తీశ్వాలు స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ పూజారులు వారిని శాల్వతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ప్రైవేట్ ట్రావెల్ బస్ గురువారం అర్ధరాత్రి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా ఆదిలాబాద్కు చెందిన ఫర్హాన్ అనే యువతి మరణించింది. మరో ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్గానే ఉందని డాక్టర్లు తెలిపారు. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో కంట్రోల్ తప్పి బోల్తా పడిందని, బస్సులో ప్రయాణిస్తున్న అందరికీ గాయాలయ్యాయని తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, కొందరికి కాళ్ళు విరిగితే కొందరికి చేతులు నడుము విరిగాయని తెలిపారు. అర్ధరాత్రి నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బస్సులో గాయాల పాలైన బాధితులు వైద్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానుకోవాలని బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రిపై కోపంతో జిల్లాలను రద్దు చేస్తామనడం, కమిటీ వేస్తామనడం సరైంది కాదని అన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి జిల్లా కార్యాలయాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేశారని, జిల్లాల రద్దు చేస్తే ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు. చిన్న జిల్లాల వల్ల సుపరిపాలన జరిగి త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఒకవేళ జిల్లాలు రద్దు చేస్తే సహించేది లేదని, ప్రజల కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, మహిమ, ఎస్కే లక్ష్మి, కాంతం, సాగర్, రాధిక తదితరులు ఉన్నారు. కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో గత ప్రభుత్వంలో ఏవైతే కేసీఆర్ గారు ఏర్పాటు చేసినాం కాబట్టి దాన్ని చేసినటువంటి దానికి ఆ మార్పు ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మార్పు తెస్తామని చెప్పేసి, జిల్లాల్ని కుదిస్తామని చెప్పేసి అని మన జిల్లాల్ని రద్దు చేస్తామన్నటువంటి ప్రకటన చేయడం విరమించుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏవైతే కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని మరి వృధా అవుతుంది, ఆ జిల్లాల వల్ల ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే చిన్న జిల్లాల వల్ల మరి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి మరి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినాయి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి అధికారులు వచ్చిండ్రు, అదేవిధంగా ప్రజలకు మరి ఏవైతే లాభం కలిగే విధంగా ఉంది. కానీ దీన్ని ఒకవేళ రద్దు చేసినట్టయితే మేము ప్రజలతోటి మమేకమై వారి యొక్క మరి అభివృద్ధి కొరకై మేము ఆ సంక్షేమం కోసమై పోరాటం చేస్తాం. మరి ప్రజలతోటి మొదలుపెట్టుకునేసి మేమైతే ఏవైతే జిల్లాని కాపాడుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి అంటున్నాం. దీనికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అంటున్నాం. ఏవైతే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా రద్దు అనేటువంటి ప్రకటన చేయడం, దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ప్రజల యొక్క ఆలోచనని మరి మీరు ఇబ్బంది పెట్టిన వారైతే, ఒకవేళ గతంలో ఏవైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యక్తి, ఆయన యొక్క మరి
ఆయన యొక్క పరిపాలన బాగాలేదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. మీరు ఏవైతే ఎన్నికలిచ్చిన వాగ్దానాలు మీరు ఖచ్చితంగా అమలు చేయండి, కానీ ఎవరి మీద మరి ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద రుద్దని చెప్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలు ఇదే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేనట్టయితే మేము ప్రజల యొక్క మద్దతుతో పోవడానికి సిద్ధంగా ఉంటాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చందాపూర్ దిగంబర్ డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని బడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం పూర్తి చేసిన 10వ తరగతి విద్యార్థుల నుండి టీసీ, స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రుల వద్ద దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 20% ఉచితంగా విద్యను అందజేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సతీష్ పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో గల బుద్ధ విహార్లో గురువారం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌతమ బుద్ధుడు విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు సమర్పించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీల ప్రార్థనలు చేశారు. బుద్ధుడు మార్గంలో నడుస్తూ ఆ మహానీయుని ఆశయాలను, సిద్ధాంతాలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంటోళ్ళ వెంకటస్వామి, మధుకర్, మునేశ్వర్, రావుల గంగన్న, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్ అన్నారు. గురువారం పట్టణంలోని బర్కత్పుర కాలనీని సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యల విషయాన్ని తెలుసుకుని వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. వెంటనే డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్ణీత గడువులోగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వైభవంగా కాల్వ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ప్రైవేటు బస్సు బోల్తా, 28 మంది ప్రయాణికులకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.